నగరంలోని స్థానిక పసుపుల ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ఖైదీల కుటుంబ సంక్షేమ సమితి సభ్యులు మాట్లాడుతూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో డీఐజీగా పనిచేస్తున్న రవికిరణ్ ఖైదీల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని, ఖైదీల పట్ల దురుసుగా ప్రవర్తించడం కాక ఖైదీలలో చిత్రహింసలకు గురి చేస్తున్నాడని గత 2-3 రోజులుగా వార్తాపత్రికల ద్వారా తెలుసుకోవడం జరిగిందని, గతంలో నెల్లూరులో పనిచేసినప్పుడు ఇదే విధంగా ప్రవర్తించారని, అతని మీద కేసు నడుస్తుందని, కావున ప్రభుత్వం విచారించి న్యాయం చేయాలని, ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. కావున ముఖ్యమంత్రి, హోంమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు. దుర్మార్గుడో క్రూరుడో ఇప్పటికే అందరికీ తెలుసు. రవికిరణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎస్ఓబి అయిన ఒక ఖైదీని గత 2-3 రోజులుగా చావు దెబ్బలు కొట్టడం కూడా వార్తల్లోనూ అలాగే రాజమండ్రి సెంట్రల్ జైలు ద్వారా కూడా తెలిసిన విషయమే. రవికిరణ్ ఎస్ఓపి ఖైదీని తన సొంత పనులకు నియమించుకొని అతనితో రోజువారీగా పనులు చేయించుకోవడమే కాకుండా ఆలస్యంగా వచ్చాడని అతనిపై క్రూరంగా లాఠీతో చావు దెబ్బలు కొట్టడం జరిగింది. ఈ ఘటనని అడ్డుకున్న వార్డర్ను కూడా కొట్టడం జరిగింది. కనీసం గాయపడిన ఖైదీకి హాస్పిటల్కి కూడా పోనివ్వకుండా, అతన్ని చికిత్స నిమిత్తం బయటికి పోనివ్వకుండా కూడా అడ్డుకున్నాడు. అలాగే రవికిరణ్పై వెంటనే క్రిమినల్ కేసును నమోదు చేసి అతని వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి. అలాగే ఆ ఖైదీకి, గాయపడ్డ ఖైదీకి వెంటనే చికిత్స చేయించాలి. అలాగే ఐజీ సమక్షంలో ఈ ఘటనపై విచారణ జరిపించి గాయపడ్డ ఖైదీకి మరియు వార్డెన్కి న్యాయం జరిపించాలి. హోంశాఖ మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఘటనపై విచారణ జరిపించి వాళ్ళకి కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే రవికిరణ్ గతంలో కూడా నెల్లూరు సెంట్రల్ జైల్లో టి వెంకటేశ్వర్లు అనే ఖైదీని కూడా విచక్షణారహితంగా దారుణంగా అతనిపై లైంగిక దాడి చేశారు. ఈ ఘటనలో కూడా రవికిరణ్తో పాటు అనుచరులైనటువంటి వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఇది సిబిసిఐడి ఎంక్వైరీలో కూడా విచారణలో తేలింది. అలాగే సాక్ష్యాలు చెప్పిన ఖైదీలను కూడా బెదిరించడం కూడా జరిగింది. వాళ్ళకి ఎప్పటికైనా రవికిరణ్ గారి అనుచరులతో ప్రాణహాని ఉందని కూడా హైకోర్టులో రిట్ వేయడం కూడా జరిగింది. ఈ కేసులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులన్నీ పెండింగ్లో ఉన్నప్పటికీ రవికిరణ్ గారిని గుంటూరు రేంజ్కి బదిలీ చేయాలని చూస్తున్నారు. ఈ చర్యను తప్పుడు చర్య కూడా భావించాల్సి వస్తుంది. ఇప్పటికీ నెల్లూరు సెంట్రల్ జైల్లో రవికిరణ్ గారి మనుషులు అలాగే ఖైదీలు కూడా ఇంకా ఉన్నారు. వాళ్ళకి ఎప్పటికైనా హాని కలుగుతుందని కూడా వాళ్ళు రిట్ వేయడం కూడా జరిగింది. అలాగే రవికిరణ్పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా అతన్ని గుంటూరు రేంజ్కి బదిలీ చేస్తే మేము నిరాహార దీక్ష కూడా చేపడతామని తెలియజేస్తున్నాము. రవికిరణ్ని వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి. ఇకనైనా ప్రస్తుత సీఎం చంద్రబాబు గారు మరియు హోంశాఖ మంత్రి అనిత గారు రవికిరణ్పై వెంటనే క్రిమినల్ కేసు మరియు హత్యాయత్నం కేసును నమోదు చేసి అతన్ని కటకటాలకు పంపితేనే ఈ రాష్ట్ర ప్రజలు తమ పరిపాలనను మెచ్చుకొని ఈ వ్యవస్థలపై నమ్మకంతో జీవిస్తారని అభ్యర్థిస్తున్నాము. రవికిరణ్పై వెంటనే క్రిమినల్ కేసును నమోదు చేయాలి. అలాగే హత్యాయత్నం కేసును నమోదు చేసి గాయపడిన ఖైదీకి మరియు వార్డెన్కి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే రవికిరణ్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా రవికిరణ్ను గుంటూరు రేంజ్కి బదిలీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరాహార దీక్ష చేపడతాము. అలాగే ఇంకా ఎన్నో నెల్లూరు సెంట్రల్ జైల్లో కూడా ఎన్నో ఘోరాలు జరుగుతున్నవి. అవన్నీ కూడా మీకు సాక్ష్యాధారాలతో కూడా మీకు మేము త్వరలోనే తెలియజేస్తాము.